హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా, ఏపీ మరియు తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్స్లో ప్రస్తుతానికి 3 రౌండ్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఏపీ మరియు తెలంగాణ స్టేట్స్లో రౌండ్ 3లో సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ కాలేజెస్లో రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ కౌన్సిలింగ్ రూల్స్ అండ్ అప్డేట్స్ గురించి మీతో డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను. మొదటగా ఆల్ ఇండియా కోటా షెడ్యూల్ చూసినట్లయితే ఆల్రెడీ ఫిబ్రవరి 16వ తారీఖు నుండి స్ట్రే వేకెన్సీ రౌండ్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో ఆ స్టూడెంట్ ఏ కౌన్సిలింగ్లో కూడా, అంటే ఆల్ ఇండియా కోటా అవ్వచ్చు లేదా స్టేట్ కోటా కౌన్సిలింగ్స్లో ఎక్కడ కూడా సీటు వచ్చి జాయిన్ అయి ఉండకూడదు. అది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటంటే ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్లో సీట్ అలాట్ అయ్యి మీరు జాయిన్ అవ్వకపోయినా సరే వాళ్ళు కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు. మీరు జాయిన్ అయినా కాకపోయినా అది మీ ఇష్టం. 16th నుండి 18th వరకు రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది. వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ 16th నుండి స్టార్ట్ అయినాయి. 19th ఫిబ్రవరి అర్ధరాత్రి 11:55 వరకు అవకాశం ఉంది. దయచేసి ఎవ్వరూ కూడా వెబ్ ఆప్షన్స్ ని లాక్ చేయాల్సిన అవసరం లేదు. ఆటో లాక్ అవుతాయి కాబట్టి ఎవ్వరు కూడా లాక్ చేయకండి. ఒకవేళ మీకు లాస్ట్ మినిట్లో మీ వెబ్ ఆప్షన్స్ ఏమైనా ఎడిట్ చేసుకోవాలి అనిపిస్తే ఒకసారి లాక్ చేస్తే మరలా చేసుకునే అవకాశమే ఉండదు. అంటే ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్టు ఫిబ్రవరి 20వ తారీఖు రిలీజ్ చేస్తారు. ఫైనల్ సీట్ అలాట్మెంట్ లిస్ట్ ఫిబ్రవరి 21న మీకు అనౌన్స్ చేస్తారు. అలాగే రిపోర్టింగ్ ఫిబ్రవరి 22 నుండి 28వ తారీఖు వరకు టోటల్గా 7 డేస్ ఇచ్చారు. దీనితో మీకు రౌండ్ 4 కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ 4th రౌండ్లో ఏమైనా సీట్స్ మిగిలిపోతే అప్పుడు నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉండొచ్చు బహుశా. అలాగే ఏపీ స్టేట్లో మనకి ప్రస్తుతానికి ఫిబ్రవరి 16, 17 తారీఖుల్లో వచ్చిన నోటిఫికేషన్స్ ఆల్రెడీ చాలా మంది చూశారు, అప్లై చేసుకుంటూ ఉన్నారు. 16వ తారీఖు కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్కి సంబంధించి ఇప్పటి వరకు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండకపోయినా, లేదా రిజిస్ట్రేషన్ చేసుకుని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకపోయినా, లేదా రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ఎవరికైనా పెండింగ్ ఉన్నా సరే వీళ్ళందరూ కూడా కంప్లీట్ చేసుకొని అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్స్కి మీరు అప్లై చేసుకునేటప్పుడు సీట్ మ్యాట్రిక్స్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ప్రస్తుతానికి మనకు తెలియదు. రౌండ్ 3 రిపోర్టింగ్ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే స్ట్రే వేకెన్సీ రౌండ్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే నాట్ రిపోర్టెడ్ లిస్టు డిస్ప్లే చేస్తారు వెబ్సైట్లో. అప్పటి వరకు మనకి ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది తెలియదు. అలాగే డిఎన్బి అంటే ఎవరైతే ఇన్ సర్వీస్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో ఫేజ్ 1 డిఎన్బి అలాట్మెంట్ లిస్టు ఆల్రెడీ రిలీజ్ అయింది. హాస్పిటల్స్లో రిపోర్ట్ చేశారు. ప్రస్తుతం డిఎన్బి ఫేజ్ 2కి సంబంధించి ఇన్ సర్వీస్ కేటగిరీ స్టూడెంట్స్కి మాత్రమే ఫైనల్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే ఇక్కడ కేవలము ఓన్లీ 2 ఫేజెస్ మాత్రమే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ రౌండ్ ఉండకపోవచ్చు. ఫైనల్ అన్నారు అంటే ఇదే లాస్ట్ అని అర్థం. ఇప్పుడు ఏపీ స్టేట్లో మనకి కన్వీనర్ కోటాకి, మేనేజ్మెంట్ కోటాకి రిజిస్ట్రేషన్కి సంబంధించి డేట్స్ కూడా ఇచ్చారు. ఫిబ్రవరి 16వ తారీఖు నుండి ఫిబ్రవరి 18వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు మీకు అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ మీకు ఇవ్వాలి అనుకుంటున్నాను. కొద్ది మంది స్టూడెంట్స్కి స్కోర్ కార్డులో జనరల్ అనే కేటగిరీ ఉండి ఉండవచ్చు. ఒకవేళ మీరు జనరల్లో కానీ 103 మార్కుల కంటే తక్కువ స్కోర్ ఉంది అనుకోండి, అంటే 94 ఉంది మీ స్కోర్ అనుకుందాం ఎగ్జాంపుల్. అలాంటి స్టూడెంట్స్ ఒకవేళ మీరు స్టేట్ కోటాలో బీసీ కేటగిరీకి వర్తించిన స్టూడెంట్ అయితే ఆ స్టూడెంట్ ఖచ్చితంగా బీసీ అంటే ఓబీసీ క్రింద వస్తారు. -40 ఇక్కడ కట్ ఆఫ్ కాబట్టి మీరు ఎలిజిబుల్ క్రిందే వస్తారు. సో మీరు మీ యొక్క రెస్పెక్టివ్ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని దానికి రెస్పెక్టివ్ డాక్యుమెంట్ని మీరు అప్లోడ్ చేయగలిగితే మీకు ఎలిజిబిలిటీ వస్తుంది, అప్లై చేసుకోవచ్చు. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేయడానికి ఇంతకు ముందు అప్లికేషన్స్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది 3rd రౌండ్ వరకు. ఇప్పుడు ప్రతి కేటగిరీలో కూడా 20,000 పెనాల్టీతో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే ఈ అమౌంట్ అనేది మీకు నాన్ రీఫండబుల్ అమౌంట్, మరలా తిరిగి రీఫండ్ చేయబడదు, గుర్తుంచుకోండి. అలాగే ఒకవేళ ఇంతకు ముందు రౌండ్స్లో ఎవరైనా S1 కేటగిరీలో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ ఇప్పుడు మీరు S2కి కానీ S3కి కానీ చేంజ్ అవ్వాలి అనుకుంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ని 10,000 రూపాయలు లేట్ ఫీ పే చేసి, ఇది సర్వీసెస్లో మీకు అక్కడ చేంజ్ స్టేటస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు అమౌంట్ కట్టి మీ యొక్క డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేస్తే మీరు S2 లేదా S3 కేటగిరీకి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని ప్రకారంగా వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు కన్వీనర్ కోటాకి, మేనేజ్మెంట్ కోటాకి ఎవరైతే రిజిస్ట్రేషన్స్ చేసుకుంటున్నారో లేదా ఒకవేళ ఆల్రెడీ
థర్డ్ రౌండ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఒకవేళ ఆల్రెడీ అమౌంట్ పే చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని వాళ్ళు ఫోర్త్ రౌండ్లో డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఫెసిలిటీ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అలా కాకుండా ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకొని సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కనుక కట్టి ఉండకపోతే వాళ్ళు ఇప్పుడు ఫ్రెష్గా అప్లై చేసుకునే స్టూడెంట్స్ అందరూ కూడా కన్వీనర్ కోటాకు అప్లై చేసుకుంటే 50,000 రూపీస్, అలాగే మేనేజ్మెంట్ కోటా అయితే 3 lakhs రూపీస్ మీరు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ క్రింద పే చేయాలి. ఇది రీఫండబుల్ అమౌంట్. అంటే మీకు సీట్ వచ్చి జాయిన్ అయినా అమౌంట్ రీఫండ్ అయింది, సీట్ రాకపోయినా రీఫండ్ అయింది, సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే ఫోర్ఫిట్ అయిపోతుంది, తిరిగి రీఫండ్ చేయబడదు. కాకపోతే ఈ అమౌంట్ మీకు ట్యూషన్ ఫీలో యాడ్ అవ్వదు, సపరేట్గా ఒక 3 months తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్కి రీఫండ్ చేస్తారు. ఏ అకౌంట్ నుండి అయితే కట్టారో అదే అకౌంట్కి రీఫండ్ అయింది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరికైతే స్ట్రే వేకెన్సీ రౌండ్లో సీట్ అలాట్ అవుతుందో వాళ్ళు ఖచ్చితంగా కాలేజ్లో రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాలి అని చెప్తున్నారు. ఒకవేళ కానీ జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది అంటే మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఫోర్ఫిట్ అవుతుంది. దానితో పాటుగా 1 సంవత్సరం పాటు ఏపీ స్టేట్ నీట్ పీజీ కౌన్సిలింగ్కి అంటే బోత్ కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాకి డీబార్ చేయబడతారు అని చెప్తున్నారు. రిపోర్ట్ చేసి జాయిన్ అవుతామనుకుంటేనే మీరు పార్టిసిపేట్ చేయండి. వెబ్ ఆప్షన్స్ జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే డిఎన్బికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ నోట్ February 18th మార్నింగ్ 11 AM స్టార్ట్ అవుతుంది. February 19th 6 PM వరకు మీకు అవైలబుల్గా ఉంది. ఇక్కడ ఈ డిఎన్పి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అండ్ నాట్ ఎలిజిబిలిటీ కండిషన్స్ చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరు ఎలిజిబుల్ అనే దానికి ఇచ్చారు. ఎవరికైతే ఆల్రెడీ ఏపీ స్టేట్ పీజీ మెడికల్ ఎండి ఎంఎస్ కౌన్సిలింగ్లో మీకు ఇప్పటి వరకు సీట్ రాలేదో వాళ్ళు, అలాగే డిఎన్బి కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్లో సీట్ రానటువంటి స్టూడెంట్స్ వాళ్ళందరూ ఇప్పుడు పార్టిసిపేట్ చేయవచ్చు. అలాగే సెకండ్ కేసు ఎవరు అంటే ఒకవేళ మీకు డిఎన్బి ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి ఇప్పుడు అప్గ్రేడేషన్కి పెట్టుకోవాలి అంటే పెట్టుకోవచ్చు, ఎలిజిబుల్. థర్డ్ కేసు ఎవరు అంటే డిఎన్బి ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ వచ్చి ఒకవేళ మీరు రిపోర్ట్ చేయకపోయినా వాళ్ళు ఇప్పుడు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అంతేకాదు ఒకవేళ మీకు పీజీ మెడికల్ ఎండి ఎంఎస్ కౌన్సిలింగ్లో కానీ సీట్ అలాట్మెంట్ వచ్చి మీరు జాయిన్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళు కూడా మీరు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అలాగే నాట్ ఎలిజిబుల్ ఎవరు అంటే ఎవరైతే ఫేజ్ 3 పీజీ మెడికల్ ఎండి ఎంఎస్ కౌన్సిలింగ్లో ఆల్రెడీ కాలేజెస్లో రిపోర్ట్ చేసి జాయిన్ అయ్యారో వాళ్ళెవ్వరూ కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేయకూడదు. అలాగే ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్లో కానీ సీట్ అలాట్ అయ్యింది అనుకోండి, అంటే మీరు జాయిన్ అవ్వండి అవ్వకపోండి అనవసరం, మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. అలాగే ఇప్పుడు ఈ ఫైనల్ ఫేజ్లో డిఎన్బికి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ వస్తే ఖచ్చితంగా మీరు రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాలి అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు డిఎన్బి సెకండ్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో కానీ సీట్ అలాట్మెంట్ వచ్చి ఇప్పుడు అప్గ్రేడేషన్ ఫెసిలిటీ ఉన్నప్పుడు ఆ సీట్ క్యాన్సిల్ అయిన తర్వాతే మీకు అప్గ్రేడేషన్ వచ్చింది. కాబట్టి మీకు క్యాన్సిల్ అయినటువంటి సీటు ఇంకొక స్టూడెంట్కి వెళ్ళిద్ది, దాన్ని వర్చువల్ వేకెన్సీ అంటారు. మీకు వేకెన్సీ ఉన్న కాలేజీకి అప్గ్రేడేషన్ వస్తుంది కాబట్టి అది మాత్రమే ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా అది జాయిన్ అయి తీరాలి మీరు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్త. మీకు ఇప్పుడు ఎలాంటైనటువంటి కాలేజీ నచ్చకపోతే ముందు సీటు ఉండదు, అర్థమైంది కదా. అలాగే తెలంగాణ స్టేట్కి సంబంధించి థర్డ్ రౌండ్ అంటే మాపప్ రౌండ్ కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. కన్వీనర్ కోటా మాపప్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ February 18th సాయంత్రం 5 గంటల్లోగా రిపోర్ట్ చేసి తీరాలి. మేనేజ్మెంట్ కోటాలో సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ February 19th మధ్యాహ్నం 2 గంటలలోపు మీరు రిపోర్ట్ చేసి తీరాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, అయినా ఒకసారి రిమైండ్ చేస్తూ ఉన్నాను. తెలంగాణ స్టేట్లో ఇప్పుడు కన్వీనర్ కోటాలో కానీ మేనేజ్మెంట్ కోటాలో కానీ మీకు సీటు అలాట్మెంట్ కానీ వచ్చి ఉంటే 100% తెలంగాణ స్టేట్లో మీరు రిపోర్ట్ చేసి తీరాల్సిందే. రిపోర్ట్ చేయకపోతే 50 lakhs పెనాల్టీ ప్లస్ 3 years పాటు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ పీజీ అడ్మిషన్కి డీబార్ చేయబడతారు. అలాగే ఎవరికైతే ఇప్పుడు థర్డ్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ వచ్చిందో వాళ్ళు నెక్స్ట్ జరిగే కన్వీనర్ కోటా మేనేజ్మెంట్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్కి ఎలిజిబిలిటీ ఉండదు. అంటే ఈ రౌండ్తో మీ కౌన్సిలింగ్ క్లోజ్ అయినట్లే లెక్క. ఎందుకంటే ఇక్కడ 50 lakhs పెనాల్టీ ఉంది కాబట్టి ఆల్ ఇండియా కోటా కానీ స్టేట్ కోటా కానీ ఏది కూడా మీకు ఇంకా ఆలోచన రాకూడదు. ఎక్కడ సీట్ రానటువంటి స్టూడెంట్స్ మాత్రమే, అంటే కన్వీనర్ కోటాలో కానీ మేనేజ్మెంట్ కోటాలో కానీ వాళ్ళు మాత్రమే ఆల్ ఇండియా కోటాకు కానీ స్టేట్ కోటాకు కానీ స్ట్రే వేకెన్సీ రౌండ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్. అలాగే ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్కి సంబంధించి
టూ కండిషన్స్ మనకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇచ్చారు. ఎవరైతే స్టేట్ కోటా కౌన్సిలింగ్లో రౌండ్ 3 వరకు కాలేజెస్లో జాయిన్ అవుతారో ఆ స్టూడెంట్స్ యొక్క లిస్టు స్టేట్ వాళ్ళు సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేస్తారు. సో ఆ డేటా ఎంసీసీ వాళ్ళకి షేర్ అవుతుంది కాబట్టి ఆ స్టూడెంట్ నేమ్స్ ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్లో పార్టిసిపేట్ చేయకుండా బీట్అవుట్ చేస్తాము అని చెప్తున్నారు. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ ఫ్రెష్గా వచ్చిందో వాళ్ళు ఖచ్చితంగా కాలేజెస్లో రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వకపోతే వాళ్ళు స్ట్రే వేకెన్సీ రౌండ్లో పార్టిసిపేట్ చేయడానికి లేదు. సో ఈ 2 పాయింట్స్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్లో కానీ సీటీ అలాట్మెంట్ వస్తే మీరు మరలా స్టేట్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్కి పార్టిసిపేట్ చేయకూడదు, మీరు జాయిన్ అయినా కాకపోయినా. ఇంకొక విషయం ఏంటంటే కొద్దిమంది భయపడుతూ ఉన్న విషయం, ఒకవేళ ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్లో కానీ సీటీ అలాట్మెంట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే డీ బార్ ఉంటుందంట కదా మేడం, లేదా 1 సంవత్సరం పాటు నీట్ ఎగ్జామ్ రాసే అవకాశం ఉండదంట కదా మేడం అని కూడా నన్ను అడగటం జరిగింది. అది ఇంతకు ముందు ఉండేదండి రూలు. ఇప్పుడు ప్రెసెంట్ ఆ రూల్ తీసేశారు. అంటే మీరు జాయిన్ అవ్వకపోతే కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కోల్పోతారు, అలాగే సీట్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్లో పార్టిసిపేట్ చేయలేరు. స్టేట్ కోటాలో కూడా మీరు ఎక్కడా కూడా పార్టిసిపేట్ చేయలేరు నెక్స్ట్ రౌండ్స్లో. అంతేగాని ఎటువంటి డీ బార్ కానీ లేదా నీట్ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ కానీ మీరు కోల్పోయే అవకాశమే ఉండదు. తప్పకుండా నెక్స్ట్ నీట్ ఎగ్జామ్ రాసుకోవాలి అనుకునే స్టూడెంట్స్కి రెస్ట్రిక్షన్ అంటూ ఏమీ ఉండదు. ఈ పాయింట్ మీరు ఒకసారి ఇన్ఫర్మేషన్ బ్రోచర్ కూడా ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమైంది. సో దయచేసి రూల్స్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని దాని ప్రకారంగా మీరు పార్టిసిపేట్ చేయండి. నా సలహా ఏంటంటే మీరు దయచేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు అసలు మేము జాయిన్ అవ్వకూడదు అనుకుంటున్నాము అనే కాలేజెస్ కానీ కోర్సెస్ కానీ అసలు పెట్టుకోకుండా ఉంటే ఏ రిస్క్ కూడా ఉండదు. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అలాగే కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తున్నాను. మీకు ఏ డౌట్ వచ్చినా క్లారిఫికేషన్ కావాలి అంటే ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మాత్రమే నన్ను అప్రోచ్ అవ్వమని నా రిక్వెస్ట్. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.